మనం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ముందున్నాము. మనతో పాటు ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు అలానే అడ్వకేట్ రంజిత్ అన్న ఉన్నారు. అయితే దేశంలో ఏదైతే ఆపరేషన్ కగార్ ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది, మావోయిస్టులను ఏదైతే ఏర్పడేస్తున్నారు. అయితే మావోయిస్టులు గతంలో అనేక లేఖలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా లేఖలు పంపుతున్నారు. మేము చర్చలకు సిద్ధము అని చెప్పేసి కూడా మావోయిస్టులు చెప్పడం జరుగుతున్నది. కానీ దీనిపైన అసలు కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించడం లేదు. అయితే పాకిస్తాన్తో చర్చలు జరిపినప్పుడు మాతో ఎందుకు జరపరు అనే అంశాలను కూడా మావోయిస్టులు అయితే లేవనెత్తుతున్నారు. ఇదే అంశంపైన మనం ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏదైతే మావోయిస్టులు ఒక లేఖ అయితే విడుదల చేశారు, పాకిస్తాన్తో చర్చలు జరిపినప్పుడు మాతో ఎందుకు జరపరని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ దేశంలో బీజేపీ పార్టీ అయినా, ఆర్ఎస్ఎస్ అయినా, సంఘు పరివార్ అయినా వాళ్ళని కంట్రోల్ చేసే కార్పొరేట్ శక్తులు హోమ్ మినిస్టర్ అమిత్ షాని కానీ, ప్రైమ్ మినిస్టర్ మోడీని కానీ మాట్లాడిపిస్తాయి. వాళ్ళ మీద మార్కెట్ మీద స్టేట్ ఉంటుంది, స్టేట్ మీద రిలీజన్ ఉంటుంది, రిలీజన్ మీద ఇంపీరియలిజం ఉంటుంది. మొత్తం అంకుల్ షామ్ అమెరికా సామ్రాజ్యం ఉంటుంది. మోడీ అయినా అమిత్ షా అయినా అమెరికా సామ్రాజ్యం చెప్పినట్టే వినాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా పాకిస్తాన్ తోటి చర్చలు జరుపుతారు, మావోయిస్టు చర్చలు ఎందుకు జరుపుతారు అంటే, పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఒక దౌత్య నీతిలో, దౌత్య సంబంధాలలో ఒక దేశానికి మరొక దేశం సంబంధాలు ఉంటాయి. ఉగ్రవాదులు కేవలం ప్రజలే చంపుతారు. కానీ మావోయిస్ట్ పార్టీ ఈ దేశంలో భూమి జాతీయకరించాలి, ఈ దేశంలో పేదరికం నిర్మూలించాలి, అక్షరాస్యతను పెంపొందించాలి, నిరక్షరాస్యతను పాలదోలాలి, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, దున్నవానికి భూమి దక్కాలి, స్వేచ్ఛ ఉండాలి, జీవించే హక్కు ఉండాలి. ఈ దేశంలో ఉన్న భారత రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్ని, ప్రాథమిక హక్కుల్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకున్న పార్టీ అది. హింస, రక్తపాతము కోరుకున్న పార్టీ కాదు మావోయిస్ట్ పార్టీ అంటే. హింసకు ప్రతి హింస కాదు ఉంటుంది సిద్ధాంతం, ఫిలాసఫీ. కానీ మావోయిస్ట్ పార్టీ, మావోయిస్ట్ ఐడియాలజీ, మావోయిస్ట్ సిద్ధాంతమైన ఏదైనా మోడీకి కానీ, సంఘు పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ డెడ్ యాంటీగా ఉంటుంది. అందుకనే మావోయిస్ట్ పార్టీతోటి మోడీ కానీ, అమిత్ షా కానీ చర్చలు జరపరు. ఎందుకు జరపరు అని అంటే, ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలకు కానీ, దేశాలకు కానీ బాధ్యత వహించేది కేవలం మావోయిస్ట్ పార్టీ కాబట్టి. ప్రజలను ఎంత చైతన్యవంతమైతే, ఎంత అక్షరీకరించబడితే, ఎంత ప్రజాసమీకరించబడితే అంత నాయకత్వం అనేది ఈ బుద్ధిజీవుల నుంచి కానీ, సమాజం నుంచి కానీ, తెలుగు నీళ్ళ నుంచి కానీ, ఈ పీడిత కులాల నుంచి కానీ నాయకత్వం ఎగుతుంది. కాబట్టి మావోయిస్ట్ పార్టీని ఆపరేషన్ కగార్ పేరు మీద ఊచకోత కోయాలనే ఒక దృఢమైన సంకల్పము, ఒక మిలిటరీ ప్లాన్ అనేది జరుగుతుంది. మధ్య భారతంలో ఆపరేషన్ కగార్ అనేది ఇప్పటికీ జరుగుతుంది. దాదాపుగా 1 ఇయర్ నుంచి నెక్స్ట్ 2026 మార్చ్ 21 వరకు నక్సలైట్ ముక్తి భారత్గా చేస్తామని అమిత్ షా ఎప్పుడైతే ప్రగల్భం పలుకుతుండో, మోడీ పలుకుతున్నాడో అది దేశంలో సాధ్యం కాని పని. ఈ దేశంలో నక్సలైట్ ముక్తి చేయడం కాదు, నక్సలైట్ రహిత దేశాన్ని కాదు, ఈ దేశంలో పేదరిక రహిత దేశాన్ని చేయరు, నిరక్షరాస్యత రహిత దేశాన్ని చేయరు. ఈ దేశంలో స్వేచ్ఛాయుతమైన హక్కులు కల్పించబడే దేశానికి రూపొందించండి. అంతే తప్ప కానీ సమస్యలు పక్కదోన పట్టించే విధంగా పహల్గామ్ ఇష్యూను, ఆపరేషన్ కగార్ని ఇష్యూను పక్కదో పట్టించడానికే పెహల్గామ్ అటాక్ జరిగింది. పెహల్గామ్ అటాక్ అనేది మోడీ నేతృత్వంలో జరుగుతున్న సైనికీకరణ కావచ్చు, లేదంటే దేశానికి గూఢచారం చెప్తున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళకు తెలియకుండా జరిగిందని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేది దేశం మొత్తం మీద దాడి జరుగుతున్న తరుణంలో ఆపరేషన్ కగార్ నుంచి దేశ ప్రజల్ని సైడ్ చేపించడానికి పహల్గామ్ అటాక్ అనేది జరిగింది. ఇది ఆ రోజు పహల్గామ్ అటాక్ జరిగిన నెలలో, అదే నెలలో 19th డేట్ నాడు పిఎం ఆఫీస్లో మీరు చూసుకోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మోడీ పర్యటన ఉన్నది జమ్మూ కాశ్మీర్లోనే. మరి అదే జమ్మూ కాశ్మీర్లో మోడీ పర్యటన ఎందుకు రద్దయింది? 19th నాడు మోడీ పర్యటన రద్దయింది. ఎగ్జాక్ట్లీ 20 నాడు, 21 నాడు పహల్గామ్ అటాక్ జరిగింది. ఇది ఖచ్చితంగా భద్రతా బలగాలు మోడీకి, మోడీ హోమ్ అఫైర్స్ మధ్య జరుగుతున్న అతిపెద్ద నాటకం, అతిపెద్ద కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ. దీన్ని ప్రజలకు బహిర్గతం చేయకపోతే బుద్ధిజీవులుగా, ప్రజాస్వామికవాదులుగా ఈ దేశానికి చాలా నష్టం జరుగుతుంది. పాకిస్తాన్తో చర్చలు అనేది ఇప్పుడు కాదు, 1947 నుంచి ఇప్పుడు జరుగుతుంది. కానీ ఒక ఉగ్రవాది దేశంలో, ఉగ్రవాదులు దేశానికి చొరబడి ఎంతోమంది సామాన్య ప్రజానికాన్ని చంపినా కానీ కూడా వాళ్ళను న్యాయబద్ధంగా ఈ దేశ న్యాయస్థానం ఉరిశిక్ష వేసిన కానీ వాళ్ళ డెడ్ బాడీలను పాకిస్తాన్కి తరలించడం జరిగింది. ఇప్పటికే అదే ఏదైతే ప్రతిపక్షాలు చూసుకున్నా, లేకపోతే ఏదైతే కొన్ని సంఘాలైనా, అనేక సంఘాలు, ప్రతిపక్ష నేతలు కూడా చర్చలు జరపాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయినా కానీ బీజేపీ ఎలాంటి పట్టింపు లేకుండా ఎన్కౌంటర్ అయితే కొనసాగిస్తూ ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు శాంతి చర్చలు అనేవి ప్రతి సందర్భంలో వస్తుంది. శాంతి చర్చలు అనేవి ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో శాంతి చర్చలు ఉంటాయి.
అది ఒక చిన్న దేశమైనా కావచ్చు, ఒక పెద్ద సైనిక ఒక మిలిటరీ ఫోర్స్ ఉన్న దేశం కావచ్చు. ఒక శాంతి చర్చలు అనేది భారత రాజ్యాంగంలో ఉన్న ఉడంబడికలు. నీకు ఈ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఉంటాయి, జెనీవా ఒప్పందాలు ఉంటాయి. నీకు ఒక దేశం ఈ రెండు దేశాల మధ్యన యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనికుడు యుద్ధ రంగంలో పట్టుబడితే కూడా అతన్ని ఒక యుద్ధ ఖైదీగా ప్రకటించాలి. అది యుద్ధ నీతి, అది యుద్ధ రంగంలో దొరికితే కూడా. అలాంటి న్యాయ సూత్రాలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, జెనీవా ఒప్పందాలను కూడా తూట్లు పొడిచి ఈ దేశంలో పుట్టిన బిడ్డల మీద ఈ దేశ సైన్యం కాల్పులు జరపడం ఏంది? అసలు ఈ ఎవరైనా ఒప్పుకుంటారు దీన్ని? అసలు ఆజాద్, సిపిఐ, మావోయిస్ట్ పార్టీ, పొలిట్ బ్యూరో బాధ్యులు, కామెడీ ఆజాద్ ఎన్కౌంటర్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు సాక్షాత్తు 2011లో ఎగ్జాక్ట్లీ 2011లో ఆజాద్ ఎన్కౌంటర్ మీద ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఒక రిపబ్లిక్ తన బిడ్డలు చంపుకోదని చెప్పింది సుప్రీంకోర్టు. నేను చెప్పినట్టు మీరు చెప్పినట్టు కాదు, సాక్షాత్ సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు చెప్పినట్టు నడవాలి కదా గైడ్లైన్స్. ఈ దేశం మొత్తం 80% హిందువులే ఉన్నావు అంటే మేము చెప్పింది విధంగా కాదు కదా. అల్టిమేట్గా చట్టము, న్యాయము, జ్యుడిషియరీ అల్టిమేట్గా ఈ దేశంలో 80% మంది హిందూ సమాజం ఉంది. మేము పార్లమెంటు ముందు మేము ఒక పెద్ద గుడి కడతాము, అసెంబ్లీ ముందు మొత్తం పెద్ద గుడి కడతాం అంటే చట్టం ఒప్పుకుంటుందా? నడి రోడ్డు మీద చట్టంకి ఎవరైనా అతిథులే, చట్టానికి ఎవరైనా ఈక్వలే. మీరు 80% ఉన్నా మీరు బీజేపీ సంఘ్ పరివారు ఆలోచనల్ని, సూత్రాలని ఇంప్లిమెంట్ చేయాలనుకున్న చట్టం ఒప్పుకోదు. నీకు సాక్షాత్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పింది. సుప్రీంకోర్టు బాధితుల మనోభావాలను గౌరవించమని చెప్పింది సుప్రీంకోర్టు 2005లో ఎగ్జాక్ట్లీ. నీకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్ వేరు. మావోయిస్ట్ పార్టీ కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, మిలిషియా ఫోర్స్ కావచ్చు, భద్రతా బలగాలు కావచ్చు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్లో చంపుకోవడం ఉంటుంది, గెరిలా వార్ఫేర్లు, అది వేరు విషయం. చంపిన వాళ్ళను కూడా శివలని అప్పకపోవడం ఏంది? ఇది ఏం మౌలిక సూత్రం దేశం యొక్క? నేను ఒక హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్. నేను ఆర్టికల్ 21 ఏం చెప్పింది? భారత రాజ్యాంగం ప్రమాణం చేసిన నక్సలైట్లు కాదండి బాబు, అంటే చెప్తున్నా భారత రాజ్యాంగం మీద ప్రమాణాన్ని నక్సలైట్లు చేయలే. ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ చేసిరు, ఎమ్మెల్యేలు చేసిరు, ఎంపీలు చేసిరు, సీఎంలు చేసిరు, మినిస్టర్లు చేసిరు, పీఎంలు చేసిరు. మరి భారత రాజ్యాంగం మీద ప్రమాణం, భారత రాజ్యాంగం అంటే ప్రియాంబుల్ ఉండదా? ఆర్టికల్ 21 ఉండదా? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైవ్ ఉండదా? ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21 ఉండదా? మరి మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి ఒక మనిషి యొక్క జీవించే హక్కును చంపే మీకు హక్కు ఎవడిచ్చింది? మీరు ఒక వ్యక్తిని చంపిన కానీ కూడా ఒక మానవీయ కోణంలో, ఒక మానవత దృక్పథంతో ఒక బాడీని ఈ వర్షాకాలం స్టార్టింగ్లో ఒక బాడీని కుల్లబెట్టి బంధువుల్ని, కుటుంబాల్ని, విప్లవమానుల్ని, ప్రజాస్వామికవాదుల్ని, బుద్ధిజీవుల్ని ఎంత మానసిక క్షోభ గురేయడం అది? ఒక మనిషిని కనీసం ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, అతన్ని ప్రేమించే వ్యక్తి కానీ కడసారి చూపు సాక్షాత్తు దత్తాత్రేయ చెప్పిండి. ఇలా వాళ్ళ పార్టీ కదా, ఆర్ఎస్ఎస్ పార్టీ, ఆర్ఎస్ఎస్ భావజాలం కదా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కదా. స్టార్టింగ్ ఒక 2 రాష్ట్రాలు గవర్నర్ చేసిన వ్యక్తి కదా. అంతిమ సంస్కారం అనేది చాలా ఉన్నతమైనది అని చెప్పిన దత్తాత్రేయ, బండారు దత్తాత్రేయ. నేను చెప్పిన మాట కాదు. అంటే ఇంత అమానవీయమైన సంఘటనలు, ఇంత దుర్మార్గమైన సంఘటనలు, ఇంత హేయమైన సంఘటనలు, ఇంత క్రూరమైన సంఘటనలు నేను ఎప్పుడైతే ఇంతవరకు చదవలే చరిత్రలో. భారతదేశం డెమోక్రసీ కంట్రీ అన్నది దయచేసి వాళ్ళు. డెమోక్రసీ కంట్రీ అంటే సిగ్గు అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకు. ఒక భయపడే దేశంగా ఎగుతుందని చెప్పుర్రి, ఒప్పుకుంటాం. ఒక హిందూ మతోన్మాద శక్తిగా ఎగుతుందని చెప్పుర్రి, ఒప్పుకుంటాం. కానీ డెమోక్రటిక్ కంట్రీ, సెక్యులర్ కంట్రీ మాత్రం అనకండి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక మనిషి మరొక మనిషి కనబడప్పుడు విశేస్తాం. తమ్ముడు అన్నానో ఇప్పుడు లెనిన్ నా పేరు రజనీకాంత్, రంజిత్ అంటాం. అంటే ఒక మానవ నాగరికతకు ఒక దర్పణం అది. ఒక మనిషి తారసపడ్డప్పుడు, ఒక మనిషి కలిసినప్పుడు విశేసుకోవడము, సేకరించుకోవడము, కౌగిలించుకోవడము, సాధక బాధలు పంచుకోవడము, కన్నీళ్ళు కడగలు పంచుకోవడం అనేది ఒక మానవ నాగరికతకు కులమానం, అది క్రైటీరియా. ఒక మనిషికి కూడా చంపడం ఏందండి బాబు? నాకు అర్థం కాదు. ఒక మనిషికి అనబడితే చంపడం ఏంది? ఒక మనిషిని చంపి పండుగ చేసుకోవడం ఏంది? ఒక మనిషిని అత్యంత దారుణంగా, పాశవికంగా చంపి ఆయుధాలతోటి డ్యాన్సులు వేసుకుంటా మేము ఒక పెద్ద విజయాన్ని సాధించినాం, లేకపోతే ఈ దేశాన్ని కబలిస్తున్న అమెరికా సామ్రాజ్యాన్ని ఎదిరించినాం, లేకపోతే మన కాశ్మీర్లో ఒక భాగాన్ని ఆక్రమించిన అక్షయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న చైనాని ఎదిరించినాం, లేకపోతే పీఓకోను ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఎదిరించమని గదే సంబరాలు అండి. గట్ల సంబరాలు చేసుకోండి. ఒక దేశంలో పుట్టిన బిడ్డల్ని చంపి పండుగ చేసుకునే దాని క్వశ్చన్ అది. ఇది ఏ రాజ్యాంగం చెప్పింది? మానవస్కృతిలో ప్రియాంబులే చెప్పింది కదా. రాజకీయపరమైన, సామాజిక పరమైన, ఆర్థిక పరమైన అవకాశం సమానంగా ఉండాలని చెప్పింది కదా. మరి మావోయిస్ట్ పార్టీ కూడా చెప్పింది కూడా అదే కదా. అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటుంది కదా. వాళ్ళ ప్రతిహింస అని పక్కన పెడితే చర్చలకు 5 సార్లు సెంట్రల్ కమిటీ లేఖలు విడుదల చేసింది కదా. మేము బేషరత్గా, అన్కండిషనల్గా మేము చర్చలకు వస్తాం, మీరు మా సైడ్ వినండి అని ప్రతిపాదన పెట్టింది. ఒక్కటి గారు కాదు, వికల్ప్ పేరు మీద, అభయ్ పేరు మీద, సెంట్రల్ కమిటీ పేరు మీద
కనీసం ప్రతిపాదన కూడా తుంగలోకి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలామంది ప్రజాస్వామికవాదులు మావోయిస్ట్ పార్టీ శాంతిచర్చలకు వస్తుంది, పీస్టాక్ వస్తుంది, మీరు ఆ వాతావరణాన్ని ఆ వెదర్ను కల్పించండి అని ప్రాధాయపడ్డగాని కూడా అట్లీస్ట్ అసలు దాన్ని కన్సల్ట్ చేస్తారు. ఇదేం డెమోక్రసీ ఉంటుంది? ఇది దేశంలో అమిత్ షా అనేటోడు ఈ దేశానికి ఏ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ ఎవడు హోమ్ మినిస్టర్ అయినా సిఐ ఏజెంట్ ఉంటాడు ఫస్ట్. వాడు అమెరికా సామ్రాజ్యవాదానికి గూఢాచార సంస్థ అయినా సిఐ ఏజెంట్ వాడు ఫస్ట్. ఇలా చిదంబరం ఉండొచ్చు, అమిత్ షా ఉండొచ్చు, రేపు ఎవడైనా రావచ్చు. సాక్షాత్తు రాజ్యము తన పాలసీలను చాలా క్రూరంగా ప్రయోగిస్తుంది. దాన్ని కంటిన్యూస్గా సామ్రాజ్యవాదం సపోర్ట్ చేస్తుంది, బడా కార్పొరేట్లు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అదే దండకారణ్యంలో నీకు వేదాంత ఎందుకు వచ్చింది, నీకు జిందాల్ పోస్కో టాటా కంపెనీలు ఎందుకు వచ్చినాయి, నీకు ఎక్కడైనా సంపద ఉంది మన దేశంలో. యురేనియం కావచ్చు, నీకు ఖనిజాలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, వైడ్యూరాలు కావచ్చు, ఈ దేశంలో లేని సంపద ఉంది. నీకు ఎగ్జాక్ట్లీ నీకు మహారాష్ట్ర నంబాలా కేశవరావు సుప్రీం కమాండర్ ఆఫ్ మావోయిస్ట్ పార్టీ నంబాలా కేశవరావు ఎన్కౌంటర్ అయిన 22 నాడే నీకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇటువైపు రైట్ సైడ్లో నంబాలా కేశవరావు డెడ్ బాడీ, లెఫ్ట్ సైడు అదే మహారాష్ట్ర గడ్చిరోలో స్టేట్ గవర్నమెంట్ దాదాపుగా 60,000 ఎకరాలు దాదాపుగా 1,30,60,000 చెట్లను నరికివేతకు అఫీషియల్గా గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది కార్పొరేట్లకు, అంబానీ అదే అదానికి. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అంటారు దీన్ని? చివరిగా ఏదైతే ప్రభుత్వాలు బీజేపీ అనేక విషయాలపైన చర్చలకైనా లేకపోతే వాళ్ళు స్పందించడంలో అయినా ముందున్నటువంటి బీజేపీ మావోయిస్టులు ఇన్నిసార్లు లేఖలు పంపినప్పటికీ కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు? అసలు దీని వెనుక అంటే వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? అంటే ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనుకోవచ్చు మనం? నేను చెప్పిన ఇంతకుముందే మావోయిస్ట్ పార్టీ 5 సార్ల శాంతి చర్చలకు మీ సిద్ధమని చెప్పింది ఇప్పటివరకు. ఇంకా 10 సార్ల చర్చలు పెట్టండి, శాంతికి మీ సిద్ధం, మేము బేషరత్గా మీ శాంతికి సిద్ధం అని అన్న కానీ కూడా మావోయిస్ట్ పార్టీ ప్రతిపాదన కానీ మావోయిస్ట్ పార్టీ శాంతి ఎజెండాను కానీ బీజేపీ సెంట్రల్లో ఉన్న బీజేపీ మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. అది అంటే ప్రాక్టికల్గా చూస్తున్న ఇప్పుడు ఈ కొనసాగింపు ఒక మనుషుల్ని చంపి డెడ్ బాడీలు ఇవ్వకుండా అంత దారుణంగా ఉంచడం అంటే ఇక దానికి ఇంకా పెద్ద ఏం సంకేతం దానికి? అంటే లొంగిపోతామంటే కూడా ఇవాళ వచ్చిన ఇవాళ హిందూలో ఒక మ్యాటర్ ఏంటంటే ఇదే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక సెంట్రల్ కమిటీ మెంబరు ఛత్తీస్గఢ్ మినిస్టర్ తోటి రాయబారం పెడితే వయోభారంతో ఏజ్ ఫ్యాక్టర్ తోటి 70 years నాకు ఏజ్లో ఉన్నా నేను లొంగిపోతాను అని ఒక మధ్యవర్తిని పంపితే కూడా ఛత్తీస్గఢ్ సీఎం ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ ఒప్పుకోలేదంట. ఈరోజు ఉన్న సారాంశం మరి ఇక మీరు లొంగుబాటు ఎక్కడిది? అక్కడ వాళ్ళని చంపుతున్నది మొత్తం ఆదివాసుల్ని, చంపుతుంది మావోయిస్టుల్ని, మొత్తం ఏరివేతే లక్షణ చుట్టివేతలు ఏరివేతలు ఆపరేషన్ కగారుతోటి జరుగుతున్న దారుణాలని హింసను ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హింసకు ఎవరైనా వ్యతిరేకమే. శాంతికి సిద్ధమని చెప్తే కూడా పార్టీకి మావోయిస్ట్ పార్టీకి కనీసం అసలు ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వాల నుంచి. చాలా అద్భుతంగా ఏదో విజయాలు సాధించినట్టుగా పండగ చేసుకోవడం. ఎందుకంటే ప్రశ్నించదు వాళ్ళు, బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ కానీ ప్రశ్నించదు. ప్రశ్నిస్తే నేరం వాళ్ళ దృష్టిలో, తిరగబడితే ద్రోహం. నీకు ఈ దేశము డెమోక్రటిక్ కంట్రీ కదా, మరి రాజద్రోహం ఎట్లుంటుంది? రాజులు రాచరికం అంటే రాజద్రోహం ఉండాలి కదా. మరి మీరే చెప్తారు కదా డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యము, ప్రజల చేత ఎన్నుకోట ప్రభుత్వాలు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ లెజిస్లేటివ్ బాడీ ఉంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది అంటారు కదా. మరి రాజరికము రాజులు లేనప్పుడు రాజద్రోహం ఎట్లుంటుంది? మరి సిటిజన్ ఎట్లుంటుంది? దేశద్రోహం 121(b) ఎట్లుంటుంది అంతా? కాబట్టి ఇది మొత్తము అమెరికా సామ్రాజ్యవాదము, రాజ్యము, మార్కెటు, మతతత్వ శక్తులు నడిపిస్తున్న ప్రభుత్వాలు, ప్రజల ప్రభుత్వాలు కాదు ఇవి. కాబట్టి ఆపరేషన్ కగారుకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఖండించాలి. ప్రజల్ని ఐక్యత వైపు నడిపించాలి. ఆపరేషన్ కగారును ఖండించాలి. బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క కుట్రల్ని కుతంత్రాలని ప్రజలకు తెలియపరచాలి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఏదైతే బీజేపీ ప్రభుత్వం కావాలనే మావోయిస్టులను ఏరివేస్తుంది, దీని వెనుక చాలా అంటే ఏదైతే ఆదివాసులకు సంబంధించినటువంటి భూములైనా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే అడవి ఉందో ఆ అడవిని మొత్తానికి ఆదాని అంబానీకి కట్టుబెట్టే ప్రయత్నంలో భాగంగానే మావోయిస్టులను అంతం చేస్తున్నారు. ఏదైతే బీజేపీ ఒక కావాలని చేస్తున్నటువంటి కుట్రగానే భావిస్తున్నామని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు ఫోర్సైజ్ టీవీతో వారి ఆవేదనను అలానే వారి మనసులో మాటను పంచుకోవడం జరిగింది. చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ. కెమెరామ్యాన్ సత్యసాయిరామ్తో లెనిన్.